అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ ఉమాదేవి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రైజ్లా అందరికీ వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనతో ఈ కూడికని ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవానికి స్తోత్రాలయ. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం. మరొక పర్యాయం నీ పాదాల చెంతకు చేరి ప్రార్థించే కృపను అనుగ్రహించారు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోండి. వాక్య పఠం ద్వారా, వాక్య పరిచయ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అయ్యా, ఏ వాక్యంతో మాతో మాట్లాడనై ఉన్నారో ప్రభా, వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు దయచేయండి. మరి ముఖ్యంగా ఈ రోజు తండ్రి అయ్యా వైఎస్ఆర్ గారి జన్మదిన ఆ సందర్భంగా తండ్రి జరిగిన ఆరాధనలన్నీ మీ నామానికి మహిమకరంగా జరిగిచ్చి ఉన్నారేసయ్యా. దైవజనులను మీరు బహుబలంగా వాడుకున్నారు, అభిషేకించారు. అయ్యా, ఇంకా అనేక చోట్ల ప్రభా ఆ బిడ్డను మీరు వాడుకోమని, అయ్యా నీ మహిమార్థం నాయన అనేక చోట్ల ప్రభా ఘనంగా నీ పరిచర్య చేయడానికి సహాయం అనుగ్రహించమని అయ్యా వేడుకుంటున్నాం. స్వామి సహాయం చేయండి. అయ్యా పాలకులకు సమయోచితమైన జ్ఞానం దయచేయండి. అయ్యా దేశ పరిస్థితుల్ని, ప్రపంచ పరిస్థితుల్ని, ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎలా దాటుకుంటా పరిపాలన చేయాలో అయ్యా నీ జ్ఞానం తో నింపి తండ్రి చక్కటి పరిపాలన ఆయన జరిగించడానికి సహాయం అనుగ్రహించండి. అలాగే లీడ్ చేస్తున్న జకర్యాని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా జూమ్ కాల్లో ఎంతమంది బిడ్డలు నాయన నీ పాదాల చెంతకు వచ్చి ఆసక్తితో నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆయా వారి అవసరాల కొరకు నీ సన్నిధిలో అర్థిస్తున్నారయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మనవి ఆలకించండి, సహాయం అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు జయకరంగా, మహిమకరంగా నీ నామానికి అయా ఆశీర్వాదకరంగా, మాకు ప్రయోజనకరంగా అయ్యా నీకు ఘనత తెచ్చే రీతిగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోమని వేడుకుంటున్నాను స్వామి. అయ్యా ఇందులో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమంది బిడ్డలు నాయన అయ్యా నీ కాడి మోస్తున్నారు నాయన, ఈ పరిచర్ని అయ్యా భుజ స్కంధాల మీద వేసుకుంటూ నాయన సహకరిస్తున్నారు. వారందరికీ నిండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు దయచేయమని ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు నీ హస్తాలకు అప్పచెప్తుండగా మీరే అధ్యక్షత వహించి సహాయం అనుగ్రహించమని యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సిస్టర్ ఉమాదేవి గారికి ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. వందనాలండి. మనసారా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచంతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, అనాలోచనకు ఉండొద్దు. దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం కాబట్టి మనము చేయగలిగినది మనము చేద్దాం. ఆయన కోరే స్తుతి ఆరాధన దేవునికి అర్పిద్దాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నాను. అత్యున్నత సింహాసనాసీనుడవు తండ్రి, అధములుగా ఉన్న మానవులను రక్షించడానికి భూమి మీదకి వచ్చిన దేవుడువు తండ్రి, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరమాత్ముడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం అంటూ దేవుని స్తుతిద్దాం. గాన ప్రతిగానాలతో దూతలు స్తుతిస్తున్నాయి. నీవు నేను కూడా దేవుని స్తుతించాలి. ఆయనకు మాత్రమే ఆరాధన చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. దహించు అగ్ని స్తోత్రము తండ్రి, ఆదరణకర్త స్తోత్రం, పట్టించుకునే దేవా, ప్రతిఫలమిచ్చే దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటూ ప్రభు సన్నిధిలో ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇది ఆరాధించే సమయం అండి. దయచేసి అందరం మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిద్దాం. యేసయ్యా, మా నమ్మకం మీరేనయ్యా. తండ్రి, మీరే మా మార్గం, మీరే మా సత్యం, మా జీవం, మా సర్వస్వం మీరే ఉన్నారని దేవుణ్ణి ఆరాధిద్దాం. నీవే నీ నమ్మిక యేసు నాకు, నీవే నీ నమ్మిక, నీవే నీ నమ్మిక
యేసు నాకు నీవేయని నమ్మిక, నీవే మార్గంబు నీవే సత్యంబు, నీవే మార్గంబు నీవే సత్యంబు, నీవే జీవంబు నీవే సర్వంబు, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక. పెడదారిని భోవగా నా మీదికి ఇడుమాలెన్నీయో రాగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, అడవిలో బడి నేను అడలుచునుండగా, తడవకుండా దొరుకు ధన్యము మార్గంబు, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక. కారు మేఘము పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఘోర పాదలు చేరి దారి అని భ్రమ పడగా, ఘోర పాదలు చేరి దారి అని భ్రమ పడగా, తెరి చూడగల్గో తేజోమయ మార్గంబు, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక, నీవే మార్గంబు నీవే సత్యంబు, నీవే మార్గంబు నీవే సత్యంబు, నీవే జీవంబు నీవే సర్వంబు, నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక. దేవానికి స్తోత్రములు తండ్రి. నీయందు నమ్మిక ఉంచిన వారికి దీవెనలు మెండుగా ఉన్నాయని వాక్యము సెలవిచ్చిన ప్రకారం ఎవరిని నీవు అనాథనగా విడువని దేవుడవు ప్రభువా, ఎవరిని చేయి విడువని దేవుడవు ప్రభువా. పరిపరి విధాల ఆలోచించినప్పటికీ నీవు తప్ప మాకెవరూ శరణము లేరు ప్రభువా. మీరే మా అండా దండా కొండ కోట అంటూ మారని వాడవు ప్రభువా. నమ్మిక ఉంచిన వారిని ప్రభువా తండ్రి చెయ్యందించి పైకి లేవనెత్తువాడవు, రక్షించి ఉద్ధరించువాడవు తండ్రి అంటూ కొన్ని క్షణాలు మౌనముగా ఉండి అలాగే దేవుని ఆరాధన చేద్దాం. మౌనంగా దేవునికి స్తుతులు సలుపుదాం.
నిత్య నమ్మకమునకు కారణభూతుడానికి స్తోత్రములు. నమ్మిన వారికి నీ మహిమను చూపే దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ యందు నమ్మికతో మేము ముందుకు కొనసాగటానికి మీరు కృపను చూపిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు. మారని దేవుడవు, మార్పు లేని వాడవు, యుగయుగాలలో జగజగాలలో తరతరాలలో స్తోత్రార్హుడవు తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, నీ పేరు కీర్తించటానికి మీరిచ్చిన అర్హతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఈ విధంగా ఆరాధించుటకు మీరిచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎందరైతే మనఃపూర్వకంగా ఆరాధించారో వారందరి ఆరాధనలు స్వీకరించమని వేడుకుంటున్నా. ఈ కొద్ది స్తుతి ఆరాధన మా నాథుడు ప్రియరక్షకుడైన క్రీస్తు దివ్య నామమున ప్రభువా నీ పాదములు చెంత చేర్చి నిన్నే ఘనపరుస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో గ్రంథ పఠనం చేసుకుందామండి. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు మన మధ్యలో ఉన్న సిస్టర్ నీలిమా గారు గ్రంథపఠనం చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వచనాలు, పేజ్ నెంబర్ 176 అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. మనం ఎఫెసీయులకు గ్రంథం 6వ అధ్యాయం నుండి 10వ వరకు గ్రంథపఠనం చేద్దామండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల యందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనిడి. ఏలనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకొను. పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసున జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును పట్టుకొనిడి. దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రమును దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమనై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడు నోరు తెరవచున్నప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లుగా నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండిడి. ఆమేన్.
గ్రంథపట్నం చేసినటువంటి సిస్టర్ నీలిమ గారికి ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞతా ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞతా ప్రార్థన మరియు వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ గారు ప్రార్థన చేస్తారు. కృతజ్ఞతా ప్రార్థన మరియు దేవుడు మనతో మాట్లాడినట్లుగాను మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ గారు ప్రార్థన చేస్తారు. సతీష్ గారండి ప్రార్థించండి. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేయండి. బ్రదర్ సతీష్ గారు కృతజ్ఞతా ప్రార్థన మరియు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. బ్రదర్ సతీష్ గారు. టెక్నికల్ ఇష్యూ అండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కృతజ్ఞతా ప్రార్థన మరియు దేవుడు తన దాసురాల ద్వారా మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమా నీకు స్తోత్రములు నైనా ప్రభా, ఈ కృపాక్షేమ సాధన ప్రత్యేక ప్రార్థనలో ప్రభా చిన్న మందిగా కూడి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, నాయనా ఆరాధించడానికి ప్రభా నీవిచ్చిన ఈ సమయమును బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చిన్న మందా భయపడవద్దని ప్రభా నీవన్నావు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. చిన్న మందిగా కూడి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా నీవిచ్చిన ఈ సమయంకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన ఈ సమయాన్ని చూడలేక ప్రభా ఎందరో మంది కాల గర్భంలో కలిసిపోయారు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. నీవిచ్చిన ఈ సమయమును బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభా. అయా నాయన నీవు చేసిన మేళ్లను బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ప్రభా ఎన్నెన్నో మేలులు మా జీవితాల్లో జరిగించిన విధానముకై నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చిన రుణము తీర్చుకోలేము స్వామి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఘనమైన దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. అలాగనే నాయన ప్రభా నీ దాసురాల నోటి నుండి మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఏడెంతల ఆత్మతో నాయన ఎత్తిబట్టి ప్రభా నాయన ప్రభా మాకేమి కావాలో ప్రభా అయా నీ ఆత్మీయ ఆహారం నాయన ప్రభా అయా ప్రభా నీ దాసురాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీ నోటి బూరుగా వాడుకుని ప్రభా మాకు కావలసిన వర్తమానముని అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన నీవు చేసిన ప్రతి మేళ్లను బట్టి ప్రభా మా జీవితాల్లో, మా అందరి జీవితాల్లో చేసిన ప్రతి మేళ్లను బట్టి నాయన మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా అంటకు మేమేమాత్రం నాయన యోగ్యులం కాదు దేవానికి స్తోత్రాలు ప్రభా. నీవిచ్చిన ధన్యతను బట్టి, నీవిచ్చిన యోగ్యతను బట్టి ప్రభా నీ నామానికి మహిమను పొందుకోమని సమస్తాన్ని ప్రభా నీ చేతులుగా చెప్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే మాత్రం పొందుకోమని యేసు అని శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక ఎవరు లెఫ్ట్ కావద్దండి. దయచేసి దేవుని వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవజనురాలు పాస్టర్ గారు గీతా నరేష్ గారిని వాక్యం అందించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. దేవుని పేరట కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో ఆయన్ని ప్రేమించి దేవుని అతి శ్రేష్టమైన నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని, మన కుటుంబాల్ని సంరక్షించి క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి ఆయన సన్నిధిలో నిలువుటకు శక్తినిచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం ఆయన ఇష్టపడుతున్నాడో ప్రతి ఒక్కరికి కూడా ఆశ తీరా దేవుడు ఖచ్చితంగా మనకి
మాట్లాడతాడని ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను. సమయంలో మనం చదువుకున్న మూల భాగము, మూల వాక్యము ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వరకు మనం చదువుకున్నాం కదా. పౌలు గారు రచించారు ఎఫెసీ సంఘానికి, మీరు పోరాడేది మరి ఆత్మతో శరీరంతో కాదు కానీ అంధకార శక్తులతో. అయితే ఈ శక్తులు ఎలా వస్తాయి? మనం చేసే ప్రార్థన ఏ రీతిగా ఈ యొక్క సమస్యలు కానీ ఆపత్కాలం మందు ఇవి ఎదుర్కోటానికి ఈ ప్రార్థనలు అవసరమా? మరి ఇది సహాయపడుతుందా? అలాగే క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి లాంటిది. మరి ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండదు. క్రైస్తవునిగా జీవించలేమనేది మనకి బాగా తెలుసు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. అనేక సందర్భాలు ప్రార్థన అంశాలు బట్టి మనం ఎన్నో వాక్యాలు విని ఉండవచ్చు. ఎంతో మంది కూడా ప్రార్థన 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 అని మనం వింటూనే ఉంటున్నాము, చేస్తూనే ఉంటున్నాము. అయితే ప్రార్థన వ్యక్తిగత జీవితానికి ప్రార్థన ఎంతో అవసరము. వ్యక్తిగత జీవితానికి మన అందరితో చేసే ప్రార్థన కన్నా గొప్పది ఏంటంటే బలమైనది. ఒక వ్యక్తి నిలబడాలంటే ఎముక వెన్ను ఎంత బలమైనదో ప్రార్థన శక్తి అంత. వ్యక్తిగత జీవితానికి ప్రార్థన ఎంతో అవసరము. ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన, అలాగే ఆత్మ రక్షణ కొరకు కూడా ప్రార్థన ఎంతో అవసరం. అన్నిటికీ ప్రార్థనే ఆధారం. ప్రారంభానికి ముగింపుకి ప్రార్థనే ఆధారంగా మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప భక్తుల జీవిత రహస్యాలు కూడా మనము ప్రార్థన ద్వారానే ఎన్నో విజయాలు పొందుకొని ఉన్నారు. అయితే ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే, మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు ఏవి, అలాగే జవాబులు కూడా కొన్నిసార్లు రావు సందర్భాలు కూడా ఉన్నవి. మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు ఏవి? ప్రార్థన చేస్తున్నాము, ఈ ప్రార్థన ద్వారా మనము అనుకుంటున్నాము అన్నీ సాధిస్తున్నాము అనుకుంటున్నాము, అన్నీ చేరిపోతున్నాయి దేవుని దగ్గరికి, ప్రతిదీ కూడా వెళ్ళిపోతుంది, మనం చేసే ప్రార్థన అంత శక్తివంతమైందని అనుకుంటున్నాము. కానీ కొన్ని విషయాలు మీతో చెప్పాలని, పంచుకోవాలని ప్రభు పేరట నేను ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంతును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన నాతో మరి మనందరితో ఏం మాట్లాడతాకు ఆయన ఇష్టపడుతున్నారు. మన ప్రార్థనా జీవితానికి ఆటంకాలు, అనేకమైన ఆటంకాలు వస్తుంటే, కొందరికి ఆరోగ్య సమస్య ఉండవచ్చు. కొందరు అనుకుంటారు ప్రార్థనా జీవితం, చాలా మంది వారి జీవితాల్లో అనుకుంటారు ఏమనంటే, మరి ప్రార్థనా జీవితం ఎంతైనా నేను గెలవాలి అని అనుకుంటారు. అలాగే కొన్ని జీవితాలు అనేక మంది అనుకుంటారు వాళ్ళ జీవితంలో ప్రార్థనా జీవితం తీర్మానం చేసి జీవితంగా ఉండాలి. అంటే ప్రార్థన ఇన్ని గంటలు నేను చేసుకోవాలి, ఈ విధంగా నేను జీవించాలి, ఈ విధంగా బ్రతకాలి, లేకపోతే ఎన్నెన్నో తీర్మానాలు చేసుకుంటారు. ప్రార్థనతోనే నా జీవితం ముగింపాలి, లేకపోతే ప్రారంభించాలి, లేకపోతే ఇన్ని గంటలు ఉండాలి అని తీర్మానాలు చేసుకుంటారు. మంచిదే, నేను చెడ్డదని నేను అనను. ఎందుకంటే మీకు ఇచ్చిన నిర్ణయాలు బట్టి కూడా, మీరు చేసుకున్న తీర్మానాలు బట్టి కూడా చాలా నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రార్థన అనే దేవునితో మన నిబంధన అనగా దేవునికి నీకు మరి దేవునికి అనగా నాకు దేవునికి ఒక ప్రామాణికం. మనం ఆ ఇద్దరి మధ్యలో జరిగే ఒక మాట, దేవునికి మాట ఇస్తున్నావు, నేను ఇంత సమయం నీలో గడుపుతాను, నీతో ఇంతగా మాట్లాడుతాను అని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు అవి ఫెయిల్ అయిపోతుంటాము. అలాగే శరీర బలహీనత చేత లేకపోతే మొత్తు వలన జయించలేక తగిన కాలమందు అంటే తగినంతగా మనము తగిన మోతాదుల్లో ప్రార్థన చేయలేకపోతున్నాం. అనగా శారీరక బలహీనత అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, మోకరించి ప్రార్థించగా ఎన్నో 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 విజయాలు మరి గొప్ప కార్యాలు దేవుడు చేస్తుంటాడు. అలాగే ఎంతో మంది కూడా అలాంటి అనుభవాలు కూడా పొందుకున్న భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, తరచూ కూడా మనం చూస్తుంటాము. అలాగే తన యొక్క ఎందుకనగా సొంత శక్తితో ఎవరు కూడా సంపూర్ణం కాలేరు, ప్రార్థన చేయలేని వారు పరిశుద్ధాత్మ దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన నిలబడి ప్రార్థిస్తారంట. చూడండి, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. మనం ఉత్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకి తెలియదు గాని ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఎవరండి సహాయపడేది? ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షాన ఉండి మన కొరకు మన తరపున నిలబడి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనంతట మనం అనుకుంటాం, వీరులు సూరులు నేను నేను ప్రార్థిస్తున్నాను అనుకుంటాం, కానీ మనకి ఎలాగో ప్రార్థన చేయటం తెలీదు. చాలా మంది ప్రార్థనలు ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఎక్కడ ఎంతసేపు చేయాలి, లేకపోతే ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఇది సందర్భమా లేదా? చాలా మంది ప్రార్థనల విషయంలో చూస్తే చాలా విధంగా అలవాటు పరిచేసుకుంటారు. ప్రార్థన ఒక అలవాటు, మంచిదే. పొద్దున్నే లెగవంగానే కొంతమందికి బెడ్ కాఫీ అలవాటు, కొంతమందికి ఇంకా ఏదేదో అలవాట్లు చేసుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో గడపటం అనేది శ్రేష్టమైనది గాని మనము చూస్తున్నాము. ప్రార్థన వలన క్రమము, మర్యాద, అలాగే చురుకుతనము, శుద్ధమైన హృదయము, ధైర్యము, పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి అలవర్చవచ్చంట. ప్రార్థనలో అంత శక్తివంతంగా మనం చూస్తున్నాము. ప్రార్థన అనేది యేసుక్రీస్తు కూడా మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు కూడా మనము చూస్తున్నాము. ఎల్లప్పుడూ మరియు ఎడతెగక ప్రార్థనాత్మక కొనసాగించాలి. ఎల్లప్పుడూ కూడా ఏదో ఇష్టం వచ్చినప్పుడు కాదు, లేకపోతే గుర్తుకొచ్చినప్పుడు కాదు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు కాదు అనేది ప్రార్థన అనేది మనము చూస్తున్నాము. మన ప్రార్థనా జీవితంలో ఆటంకాలు ఏవి అంటే, ఆటంకాలు వస్తుంటాయి అంటే బ్రేక్ పడుతుంటది. మన ప్రేయర్ కి కొన్ని దేవుని దగ్గరికి చేరకుండా మధ్యలోనే కొంతమంది ప్రార్థన చేస్తుంటారు గట్టిగా. నేను మిమ్మల్ని తప్పు పెడతలేదు, కానీ ఇది ఒక్కసారి ఆలోచించాలి. కొంతమంది ప్రార్థన ఏడుపుతోనే స్టార్ట్ చేస్తారు. నాకు అన్ని తెలుసు కదా, దేవుడికి తెలియదు ఏముంది అని అనుకుంటారు. కానీ ప్రార్థన ఒక క్రమం అనేది మీరు గుర్తెరగండి. ప్రార్థన అనేది శక్తివంతమైనదని గుర్తు పెట్టుకోండి. దేవుడిచ్చే సర్వాంగి కవచం విషయంలో ఏ ఆయుధం అయినా సరే సామర్థ్యము కలిగి ఉపయోగించుకోవాల్సింది కావాల్సినది శక్తి, ప్రార్థనా శక్తి. పౌలు గారు రాస్తున్నారు, పైన అంతా కూడా ఆ భాగం అంతా కూడా 10వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటా వెళ్తే అక్కడ కొన్ని ఇచ్చినారు. విశ్వాసం అనే డాలు, పాదములకు సమాధానమైన సువార్తన సిద్ధ మనసు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళుతున్నారు. ఒక్కసారి మీరు చదువుకోండి. తర్వాత అక్కడ శక్తిమంతులకు అవుటకు, మనలో శక్తి లేనప్పుడు మనల్ని నిలబెట్టేది ప్రార్థనే. అనగా మన వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడటం అనేది ప్రార్థన. అయితే దేవుడిచ్చే ఆ సర్వాంగి కవచమును సామర్థ్యంగా మనం ఉపయోగించుకోవాల్సిన శక్తివంతమైనది ప్రార్థన. అందువలనే సాతానుడు తన మోకాలను బలహీనపరుచుతున్నాడు. అంటే మోకాల మీద కొంతమంది మోకాలని బలహీనపరుస్తుంటారు. ఎందుకంటే వాడు ఓడిపోతాడేమోనని శరీరం మీద వాటి దాడి చేస్తుంటాడు, మొత్తును కలగ చేస్తుంటాడు, నిరాశను కలగ చేస్తుంటాడు. మరి అలాగే చాలా వాడు వేస్తూ ఉంటాడు గాలం. అయితే వాటిని ఎదిరించుటకు, వాటిని ఓడించుటకు మరి యేసుక్రీస్తు వారు కూడా పెందల కాడనే లేచి అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆయన చాలా చీకటగా ఉన్నప్పుడు ఆయన పెందల కాడనే లేచి తండ్రితో రహస్యంగా సంభాషణ చేయుటకు, అనగా దేవుడితో మాట్లాడుటకు ఆయన చాలా తొందరగా లేచి మరి తెల్లవారుజామున గడిలోనే వెళ్ళి ప్రార్థన చేయటం అనేది మనము చూస్తున్నాము. తెల్లవారుజామున ప్రార్థన ఎంతో అవసరమైనది. అలాగే కొంతమంది భక్తులు ప్రతి దినము కూడా సూర్య ఉదయించక మునిపే ఆ యొక్క చాలా అనేక గంటలు మరి ఏకాంత ధ్యానం అనేది చేయటం కూడా మనం చూస్తున్నాము. మోకాళ్ళ మీద ఉండి అనేకమైన మేలును పొందుకునే భక్తులు కూడా చూస్తున్నాము. సరే, చూసినట్లయితే మనని దేవుని సన్నిధి నుండి మరి అలాగే దూరం చేసే ఆ యొక్క పని అనగా అవి ఏంటి? దేవుడి సన్నిధి నుండి అనగా మన ప్రార్థన
దొంగిలించేది. ఆటంకాలు అంటే అడ్డుబండలు. ఏం అడ్డుపడుతున్నాయి? దేవుని దగ్గరికి చేరకుండా, డైరెక్ట్ గా దేవుని హృదయంలో కుమ్మరించకుండా, అనగా మన మాట ఆయన చెవులు నేరుగా పడకుండా కొన్ని ఆటంకాలు వస్తున్నాయి, అవధులు వస్తున్నాయి. అయితే వీటిని అన్ని విషయంలో ఏం చేయాలి, ఎలా జరుగుతున్నది అనేది మనం తెలుసుకుందాం. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ మరి వాక్యం చూస్తే అక్కడ చెప్తున్నాడు, నా హృదయంలో చాలండి. ఇక్కడ అర్థము ఇది కావచ్చు, తన హృదయంలో ఏ విధమైన చెడుతనాన్ని, నేను తప్పు చేయలేదు కదా అని అనుకుంటారు. కానీ మన బైబిల్ గ్రంథంలో యోబు గారు విషయంలో ప్రతిసారి కూడా మనల్ని గుర్తు చేస్తూనే ఉంటున్నారు. ఆ యోబు భక్తుడు తనకిచ్చిన 10 మంది సంతానం విషయంలో అరుణోదయమునే లేచి వాళ్ళ బిడ్డల కొరకు మరి బలి అర్పణగా మరి ఆ యొక్క బలి అర్పించేవారు. ఏమని? వాళ్ళ హృదయాల్లో చెడుగా, అంటే వాళ్ళు పాపం ఏదో చేశారని కాదు, వాళ్ళు ఏమన్నా చెడ్డ తలంపు వాళ్ళ మదిలో ఏదన్నా వచ్చిందేమోనని దేవుడి యొక్క ఆ అనగా విన్నపించుకునేవాడు, అనగా ఒక దేవునికి ఇచ్చేవాడు. అది నా బిడ్డల విషయంలో ప్రభువా వాళ్ళు ఏదైనా చేసి నన్ను క్షమించు అని బిడ్డల పక్షాన నిలబడి తండ్రిగా చేస్తున్న ప్రార్థన కూడా మనము చూస్తున్నాము. తన యొక్క హృదయంలో ఏదన్నా చెడు ఒక తలంపు వచ్చితే వాళ్ళని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయటం కూడా చూస్తున్నాము. హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన అనేది ఆటంకంగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పాపము లక్ష్యము చేస్తే దేవుడు మన మనవి వినడు. పాపం అనేది అడ్డు వస్తున్నది. పాపము ఉన్నప్పుడు మన హృదయంలో పాపము అడ్డుకున్నంతగా మరి ప్రార్థన ఆ యొక్క విషయము అంతా, ఆ పాపం ఉన్నప్పుడు ఏది కూడా చేయలేము. అందుకే చిన్నదే కదా ఈ పాపము, చిన్నదే కదా అనుకుంటాం. పాపం అంటే ఏంటి? ప్రార్థన చేయకపోవటం పాపం. ఇతరుల పట్ల కఠినంగా ఉంటారు, దురుసుతనంగా మాట్లాడతారు. ఈ పెదవులతోనే ప్రభువుని గోజాడుతారు, ప్రభువుని స్తుతిస్తారు, ప్రభువుని ఎంతగానో గొప్ప మాటలు పెట్టి స్తుతిస్తుంటారు, అనేక రకాలుగా అంటారు. కానీ తీరా వచ్చేసరికి ఈ పెదవులతోనే అనేక రకాలుగా దుర్భాషలు చేస్తారు. అలాగే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా నిజాన్ని, అంటే నిజం లేకపోయినా అబద్ధంగా ఎంతగానో దానికి అలంకరించేస్తారు. అబద్ధాన్ని ఏ విధంగా తిప్పేయచ్చాలు కూడా చేస్తుంటారు. అయితే హృదయంలో ఉన్న పాపాన్ని అడ్డుకున్నంత కంటే ప్రార్థన అనగా ఆ అసాధ్యం అనేది చెప్తున్నాడు. మన హృదయంలో పాపం లక్ష్యం చేసుకొని మనం దేవునికి ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. అందుకే నా హృదయ తలంపులు క్షమించు ప్రభువా. ఒక మాట ఉన్నది బైబిల్ గ్రంథంలో, అయ్యా ఆకాశము కంటే ఆయన తలంపులకి మన తలంపులు ఎంత పోల్చున్నారంటే, మన తలంపులు ఆయన తలంపులు ఎలాంటి అంటే, ఆకాశానికి భూమి ఎంత ఎత్తున్నదో ఆయన మన ఎడల ఉన్న తలంపులు, అంటే మన ఎడల ఆయనకున్న తలంపులు అంత ఎత్తైనవి, అంత లోతైనవి. దేవుడు మన పట్ల ఒక ఉన్నత స్థానాన్ని ఆయన ఆలోచిస్తుంటే మనం దిగజారిన స్థితిలోనే మనం ఉంటున్నాం. మన హృదయాల్లో పాపం ఉంచుకొని, మన హృదయాల్లో కపటం ఉంచుకొని, మన హృదయాల్లో పాపం అంటే పగను ఉంచుకొని, ఆ పాపాన్ని బట్టి వ్యతిరేకంగా ఇతరుల విషయంలో, అయ్యా వాళ్ళు ఈ రీతిగా నన్ను బాధ పెట్టారు, వాళ్ళు ఏదన్నా నాశనం చేసే అంటే అది పాపం కాదా? శత్రువు విషయంలో కానీ, మరి నీ పట్ల విరోధంగా మాట్లాడే విషయంలో కానీ, నిందలు వేసే విషయంలో కానీ, ప్రతి విషయంలో నీవు క్షమించి ప్రార్థన చేయాలి, పాపము నీలో పెట్టుకొని. అది ఏ పాపమైనా సరే, కానీ అది ఒప్పుకోమంటున్నాడు. యోహాను సువార్త చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త పత్రిక అండి, 3వ అధ్యాయము 20-22 వరకు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము
ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారండి, ఆయనకు అన్నీ తెలుసు. హృదయంలో ఏది బయట మనిషి అయితే పై రూపాన్ని చూసి పై తీర్పు తీర్చేస్తుంటాడు, కానీ హృదయంలో ఆయన చూస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలియనిది ఏదీ లేదు. అన్నీ ఉన్నప్పుడు, నేను ఇది చేయలేనప్పుడు ధైర్యంగా దేవుణ్ణి ఏదైతే అడుగుతామో దేవుడు అవన్నీ కూడా మనకి ఇస్తానంటున్నాడు. అందుకే హృదయంలో పాపము లక్ష్యం పెట్టుకొని ప్రార్థన చేస్తే నా మనవి దేవుడు వినడు అంటున్నాడు. ఎంతగా ఎన్ని గంటలున్నా, ఎంత వ్రతం చేసినా, ఎంత ఉపవాసం కఠినమైనా నువ్వు ఆచరించినా కూడా దేవుడు వినడు అంటున్నాడు. అందుకే నీవు విషయంలో ఆ పాపం అనేది విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒక మాట చెప్తుంది, అదే కీర్తన గ్రంథంలో 9 చూడండి, 90వ కీర్తన 8 మోషే ప్రార్థనలో చూద్దాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 8వ చరణం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలండి, ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు, ఎవరు వినటలేదు అనుకోవచ్చు. నువ్వు రహస్యంగా తిట్టుకున్నది, రహస్యంగా గొనుక్కున్నది, రహస్యంగా అన్నది ఆయన ముఖ దర్శనములో మన రహస్య పాపాలు కనపడుతున్నాయని మనం చదువుకుంటున్నాం. నాకు ఎలాంటి లేదు, నేను నీతిగా ఉన్నాను అని అనుకోవటం తప్పు. మన ఆటంకాలు అనక మన ప్రార్థనా జీవితానికి ఏది ఆటంకం ఉందంటే, హృదయంలో లోపల మురికి ఉంచుకొని పైన ఎంత నీతివంతంగా ఉన్నా అది వ్యర్థం అంటున్నాడు. హృదయాన్ని మనం కడుక్కోవాలి, హృదయాన్ని చింపుకోవాలి. హృదయంలో యథార్థమైన హృదయంతో శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో ఉండాలనేదే దీని యొక్క సారాంశము. అందుకే దేవుడు ఎప్పుడైతే మన హృదయం పవిత్రపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఆయన మనం ఏదైతే ఆయన అడుగుతామో అది ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. రెండవదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనము. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, చాలండి. ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే అవిశ్వాసము. ప్రార్థన చేస్తూనే ఉంటాము, కొన్నిసార్లు ఆ ప్రార్థనలో ఇది నిజంగా జరుగుద్దంటారా, ఇది జరుగుద్దా అన్నప్పుడు నీకు జరగదు. అది ఖచ్చితంగా నువ్వు 100కి 100% నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు భయపడకమని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఈ వాగ్దానం ఎంత ఏముందిలే అని అనుకుంటున్నావు. కానీ ప్రకటించే వాళ్ళు లేకపోతే నిజంగా ఎంత కష్టమో పూర్వకాలంలో ఆ కాలంలో సువార్త చేయాలన్నప్పుడు. ఇప్పుడైతే ప్రతిదీ కూడా దేవుని వాక్యం మన ఇంట్లోకే వస్తున్నది, నేరుగా మన చెవులు ఎక్కడ కూర్చున్నా కూడా సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ మనం అందుబాటులోనే ఉంటుంది. ఆ కాలంలో సువార్థికుడు రావాలన్నా ఎంతో ప్రయాణం చేసి, అందుకే ఒక మనుషుడు విముక్తి చేయాలన్నా, నిర్దోషం చేర్చాలన్నా సువార్త ఎంతో అవసరము. బలపరిచేది వినటం విశ్వాసం వలనే కలుగు. అనగా మనం ఎంతైతే వింటామో అంత విశ్వాసం అంతగా బలపడతాము. కృంగిపోయినప్పుడు ఒక ఆదరణ మాట పలికే వరంగా ఉండాలి. నిరాశ చెందినప్పుడు నిన్ను ధైర్యపరిచే మాట ఎంతో బలం వస్తున్నది. అలాగే జీవము గల మాట దేవుని వాక్ అనేది మనము ఆ ఒక వాక్ విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే కొన్ని జీవితాలు ప్రార్థనలు చేస్తున్నారు, కానీ అవి జరుగుతాయా, అవి ఎలా జరుగుతాయి, అసలు నేను ప్రార్థన చేస్తున్నాను అది నాకు దేవుడు ఇస్తాడా, దానికి నేను యోగ్యురాలనా అని అనుకుంటూనే ఉంటాడు. దేవుడు ఇస్తాననే సమయానికి ఇదేముందలే అని పక్కకి వెళ్ళిపోతుంటాము, దారి తప్పిపోతుంటాము. సువార్త ప్రకటన ప్రకటించేవారు అనేక మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు, గరుకైన పగులు కొట్టుకుపోయిన పాదాలతో, అందుకే అన్నాడు సిద్ధమనే సువార్త జోళ్ళు తొడుక్కొరి అని చెప్తున్నాడు. ఇక్కడ అంత కష్టపడి సువార్త ప్రకటించేవారు కూడా ఉన్నారు.
ఆ ప్రకటించేవారు పాదాలు సుందరము, ఎంతో మనోహరము. దేవుని దృష్టికి ఆ పాదాలు అనేవి ఎంతో ప్రీతికరంగా మనము చూస్తున్నాము. ఒక అద్భుతమైన ఘనమైన పనిగా సువార్త వెళ్ళే పాదాలు ఎంతో ఉన్నతమైనవి. అవిశ్వాసం, నీ ప్రార్థనలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. నీవు దేవుడితో మాట్లాడినప్పుడు అవిశ్వాసం ఉండకూడదు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు అవిశ్వాసము ఉండకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు వింటాడా అని అవిశ్వాసము. రెండోదిగా, దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు తప్పు దిద్దుకోమని, లేకపోతే నేను నీకు సహాయం చేస్తానని, లేకపోతే నువ్వు ధైర్యముగా ఉండుమని, లేకపోతే ఇంకా నువ్వు బలముగా ఉండు, దిగులు పడకము అని అనేక రకాలుగా దేవుని వాక్యం నీ కంటితో చూసి నువ్వు చదువుకొని నీ మనసులో ఉన్నప్పుడు అదేం చేస్తాము, ఇది జరుగుద్దంటారా, ఇది నాకు కాదులే అని అవిశ్వాసము, అపనమ్మకము. దేవుడు శక్తివంతుడు అని చెప్తున్నప్పుడు, దేవుడు వింటారంటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసం అనేది నీకెందుకు? దేవుడు చేస్తానని మాట ఇస్తున్నాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. అయితే ఈ వాగ్దానాన్ని పక్కకు పెడుతున్నాం. మన విశ్వాసం పొందుటకు దేవుని వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. చాలండి, సందేహింపకుండా అడగాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క బలహీనతలు తీరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు దేవుణ్ణి యందు నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడు నీతోనే ఉంటాడు, నీ యొక్క ఆయన గాయమైన హస్తాల్లో. ఎందుకంటే ఆయన మాట చెప్తున్నాడు, నీ కొరకు నేను గాయపరచబడ్డాను, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని చెప్పాడు. అలాగే ఇంకేమంటున్నాడంటే, మరి మీ కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు బలి అయినాడు, అనేకమైన పాట్లు పడ్డాడు. దేని కొరకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. అందుకనే మన యొక్క అవిశ్వాసాన్ని ఇది ఒక ఆటంకకరంగా ఉంది మనం చేసే ప్రార్థన. ఈ ప్రార్థనకి, మన జీవితానికి ప్రార్థన చేస్తున్నాం కానీ ఒక పక్కన అపనమ్మకం, ఒక పక్కన పాపము లక్ష్యపరుచుకుంటా, అంటే పాపము వ్యతిరేకించటం, దేవుని మీద తిరుగుపడటం, ఇవన్నీ పాపముతో సమానము. ఆఖరిగా మనం చూద్దాము, మూడవదిగా చూసినట్లయితే 3వ పాయింట్ మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి, చాలా మంది దేవుని సన్నిధిలో కూర్చునేవారు, ప్రార్థించేవారు గర్వంతో ఉంటున్నారు. గర్వం యవనస్తుల గురించి. చిన్నలారా, మీరు మీ మనస్సులను తగ్గించుకోండి. హెచ్చింపబడుతున్నారేమో, అతిశయిస్తున్నారేమో. చాలా మంది వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, ఉన్న స్థలాలు బట్టి మరి అతిశయించవచ్చు, ఆరోగ్యాన్ని బట్టి గర్వించవచ్చు. దేవుడు నాకేం లేదు, నేను స్టాండర్డ్ గా ఉన్నాను అన్నప్పుడు కూడా దాని పట్ల కూడా అతిశయిస్తున్నారు. ఎందుకనంటే దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా దేవుడు తన మహిమ కొరకు రకరకాలుగా పెట్టవచ్చు. బలహీనత పెట్టవచ్చు, లేకపోతే దేవుడు శక్తివంతులుగా ఉండి నిన్ను వాడుకోవచ్చు. అనేక రకాలుగా తగిన కాలమందు, తగిన సమయమందు పేతురు గారు యవనస్తులతో మాట్లాడేది. ఎందుకంటే దేవుడు అనుకోగల వారితో ఉండుటకు వినయము గల వారికి గుర్తుగా ఉన్నది ఈ మనసు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మూడవదిగా గర్వం అనేది ప్రార్థనకి ఆటంకకరంగా ఉన్నది. గర్వంతో మాట్లాడుతుంటాం, గర్వంతో దేవుణ్ణి అడుగుతాం. ఈ గర్వం అనేది దేవుని సన్నిధి, మన యొక్క ప్రార్థన దేవుని సమూహానికి తీసుకువెళ్ళదు. ఎందుకంటే ఈ అహం అనేది అన్ని కూడా తెంచివేస్తుంది, నరుక్కుంటూ వెళ్ళిపోతున్నది. అంటే ఒక చిన్న ఇంటి పెద్దలకి గౌరవిస్తాం కానీ దేవుని దైవజనులకు కానీ, లేకపోతే దేవుని యొక్క విషయంలో కానీ ఎట్లా మాట్లాడుతుంటే
పేట్రేగిపోతుంటుంది నాలుక అహంకారంతో. అందుకే సొలొమోను రాస్తున్నాడు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదవండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలండి. గర్వం అంటే 60 మంది, అంటే 100 మంది, నాకేంటి, నాకు అన్ని ఉన్నాయి అనుకుంటాం. కానీ ఒక్క దెబ్బతో దేవుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు. నీ ఇష్టం వచ్చినట్లుగా గర్విస్తున్నావు, ఇష్టం వచ్చినట్లుగా నీకు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నావు. గర్వపు మాటలు. దేవుడు అంటున్నాడు దీనులకు ఆయన కరుణించును, గర్విష్ఠులను అణిచివేయును ఆయన. గర్వపు మాటలతో నువ్వు మాట్లాడి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఆ గర్వపు మాటలు. ఒకతను ప్రార్థన చేస్తూ అసలు తిప్పుకుంటూ చాలా గర్వంగా ఆహాహా దేవా దేవా అంటే తను తగ్గించుకోకుండా తను హెచ్చించుకుంటున్నాడు. కానీ గర్వపు అహం అనేది పనికిరాదు. దీన మనసుతో ఆయన ఎద్దుకు రావాలి. బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్తలో చూసుకున్నాం కదా, మరి పరిచయుడు ప్రార్థన, ఒక సుంకరి ప్రార్థన, నీ తట్టు కన్నులెత్తుటకు కూడా నాకు ఏమాత్రం కూడా ఆ అర్హత లేదయ్యా, నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని. తను తగ్గించుకున్నాడు. ఇంకా హెచ్చింప ప్రార్థన ఏంటంటే, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, అనేకులకి, బేదలకి, అన్నిటికీ దాన ధర్మాలు చేస్తున్నాను అని అందరి వినేలాగా ప్రార్థన చేస్తున్నా. అయితే ఏది గర్వము అనేది ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అదొక ఆటంకకరంగా ఉంటుంది, మన ప్రార్థన చేరదు. కానీ అలాంటి ప్రార్థన కూడా వృధానే అంటున్నాడు. ఆటంకాలు, సమస్యలు ఉంటాయి అంటున్నాడు. అందుకే ఆటంకం అనేది పరిచే ఆలోచన తట్టు దాని వెంటనే బంధిస్తుంది. క్రీస్తు నామములో అనే మాట కేవలం ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నది. అందుకే చాలా మంది భక్తులు తన యొక్క ప్రార్థనలో కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఉదాహరణకి దానియేలు, ఆయన రోజు ప్రార్థన చేసేవాడు. రోజు కూడా ఆయన ముఖ దర్శనము అనగా దేవుడి ముఖాన్ని చూసేవారు. దేవుని యొక్క ఆ ప్రార్థనలో దేవుణ్ణి మాట్లాడేవారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు. అయితే తనకు ఆపద వచ్చింది. ఆ ఆపద ఏంటి? సింహాలు గృహలో పడేసినప్పుడు దేవుడు ఎంతగా కాపుదలు ఇచ్చాడు. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోను అగ్ని వంటి మహాశ్రమలు అగ్నిలోనే పడేశారు, మంటలోనే. కానీ దేవుడు ఆ కష్ట కాలంలో కూడా దేవుడు ఆపదలో నుంచి కూడా కాపుదల ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వెంటనే ప్రభువా అని పలకరించినప్పుడు వెంటనే నేరుగా వచ్చి ఆ బాధ నుంచి విడిపించేటప్పుడు నేరుగా ప్రార్థన అనేది అవసరము. అలాంటప్పుడు మనలో ఉండాలి, అన్నీ కూడా విడిచిపెట్టాలి. ప్రభువా ఎప్పటికప్పుడే మనం సరిచేసుకొని ఎక్కడ తగ్గాలి, ఎక్కడ హెచ్చాలి. ప్రభువా నాలో అహమైన మాటలు, నాకేంట్లే, నా పిల్లలు బాగానే ఉన్నారు, ఓళ్ళంత ఆస్తున్నది, అంతస్తున్నది, చిన్నోడికింత, పెద్దోడికింత, ఇంత ఆస్తిని నేను పనిచేస్తాను అనేసి చక్కగా విభజించేయచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో ఏమి జరుగుద్దో మనం చెప్పలేము. వాళ్ళకి ఐక్యత ఉంటుందో లేదో చెప్పలేము, వాళ్ళు సంతోషంగా ఉంటారో లేదో చెప్పలేము. కానీ తల్లిదండ్రులుగా ఇవన్నీ కూడా సంతోషిస్తూ ఇచ్చేద్దాం అనుకుంటారు. ఈ యొక్క జీవితంలో ప్రభు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన అనేది ఆయనతో మాట్లాడటం, వాక్యం అనేది మనతో మాట్లాడటం. 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాలు పౌలు కవచత, ఈ యొక్క కవచం అనేది ఈ సర్వాంగ కవచం ధరించుకోవాలంటున్నాడు. పౌలు గొప్ప దీవెన గురించి మాట్లాడాడు, పౌలు గొప్ప విముక్తి గురించి మాట్లాడాడు, పౌలు గొప్ప జ్ఞానం గురించి మాట్లాడాడు, పౌలు గొప్ప శక్తి గురించి మాట్లాడాడు, పౌలు గొప్ప ప్రేమ గురించి కూడా మాట్లాడాడు. ఈ కవచం గురించి, కవచంలో ఉన్న వాటి విషయంలో చెప్తున్నాడు. అయితే అన్నిటికన్నా మూలం ఏంటంటే, నీ యొక్క మూలాలు ఏంటంటే, ఆయన ప్రార్థించమన్నాడు. ఇంత కవచాన్ని ధరించుకోవాలంటే ఒక సైనికుడికి ఎంత ప్రాముఖ్యమైన వస్తువులు ధరించాలో, మరి సత్యం అనే దట్టి ఇవన్నీ కూడా ధరించుకొని ఉన్నప్పుడే ఆ దుష్టుడు ఎదిరించుటకు సర్వాంగ కవచం ఎంత అవసరము.
విశ్వాసం అనే డాల్ అవసరము, వాక్యం అనే ఖడ్గం అవసరము, దాన్ని నువ్వు వినాలి, నీ జ్ఞానం పెంచుకోవాలి అని చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ధరించుకోవటానికి ఆరంభములో ముగింపులో మొదటిగా పౌలు కోరేది ఏంటంటే ఈ కవచం అనేది ధరించుకోవాలంటే నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా మెలకువ కలిగి ప్రార్థించమని దీని యొక్క సారాంశము. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో తొట్టిల్లు పోకుండా 100% మనం ప్రార్థన చేద్దాం అనుకుంటాము, కానీ మన మాటలు, మన మనసు, దుష్టుడు ఏం చేస్తాడు, వేరే దాని మీద మళ్ళిస్తాడు. మన పనితనాన్ని చూసి మనం పని చేయలేకపోతున్నాం, కానీ దేవుని పని విషయంలో సోమరతనంగా ఉండకూడదు, మన్నమతంగా ఉండకూడదు. దేవుడు ప్రతి విషయంలో నీకు సమయాన్ని ఇస్తున్నాడు. త్వరగా నీ కుటుంబంతో కలిసి పని చేసుకొని నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి. ఎంత శక్తివంతంగా దేవుడు ఆ కాపుదలు ఇస్తాడో. ఒక్కళ్ళే చేయాలంటే, ఇద్దరే చేయాలంటే కుదరదు కదా. అందుకేనే గొప్ప విశేషము కలిగి ఈ యొక్క ఎపిసి పత్రికలో మనం చదువుకునే భాగంలో పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీకు చెప్పిన విషయాలు ఆ విధంగా నేను కవచం ధరించుకోవాలి, ఆ సర్వాంగ కవచం మీరు ధరించుకోవాలి, శక్తిమంతులు అవ్వాలి. ఆయన ఎదుట మనం దుష్టుని ఎదిరించాలంటే ప్రార్థన మరి మాకు శక్తి ఎంతో అవసరం. నీకు నాకు ప్రార్థన అవసరం. 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏంటండి, దేవునికి మనకి మన ప్రార్థనా జీవితాలకి ఆటంకం కలిగేవేంటి, మన హృదయంలో పాపము లక్ష్యం చేసుకొని ఆ పాపం ఒప్పుకోకుండా ఆ పాపముతోనే వచ్చి ప్రార్థన కొట్టి, అందుకే మర్చిపోయిన పాపాలు ఏమన్నా ఉంటే దయతో ఈ రాత్రి కాలం అందే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయి. దేవా, నేను తెలిసి తెలియక ఒక వ్యక్తిని ఈ రీతిగా అన్నాను, క్షమించు. కొంతమంది ఏమీ లేకోకుండానే కొంతమంది ఏం చేస్తారు, ఆ అహం అనేది వాళ్ళని చక్కగా పట్టుకొని వాడుకుంటున్నది. జాగ్రత్త, నువ్వు ఇంతకాలం ఇంతసేపు ప్రార్థన చేసి నీ ప్రార్థనంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఒకటి పాపం అనేది విడిచిపెట్టే. ఏంటి పాపం? ఆ పాపము లక్ష్యము నా హృదయంలో ఆ పాపాన్ని ఉంచుకొని ఎంతగా చేసినా అది వ్యర్థము, దేవుడి దగ్గర చేరదు. రెండోది అవిశ్వాసము. ఆత్మ అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు. అవిశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనే డాలు అది పట్టుకోవాలి. ఆ యొక్క ఆత్మ ఖడ్గం పట్టుకొని నువ్వు అపనమ్మకంగా జీవించొద్దు. దేవుడిచ్చిన వాక్యాన్ని పట్టుకో. అవిశ్వాసగా దేవుడు జరిగిస్తాడని శక్తివంతుడు అంటుంటే ఆయన శక్తిని నువ్వు ఆ శక్తినే నువ్వు లేకుండా చేస్తున్నావు. ఆయనకి అసాధ్యమైన దేవుని ఉన్నదా? ఆయన తలుసుకుంటే ఏదన్నా చేయగలడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేయగల శక్తి సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. అపనమ్మకం వద్దు, విడిచిపెట్టే. ఈ రాత్రి కాలం అందు ప్రవ్వా, నేను దేన్నైతే నేను అపనమ్మకంగా ఉన్నా నన్ను క్షమించని ఒక్కసారి నువ్వు అడుగు. గర్వం మూడోదిగా, ఆఖరిగా గర్వం. ఆ గర్వపు మాటలతో ప్రార్థిస్తే దేవుడు వింటాడా? అవి ఒక ఆటంకాలుగా మన ప్రార్థనకి జవాబు రాకుండా ఉన్నవి అవి. అయితే ఆ గర్వము అహం అనేది వద్దయ్యా, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, ఎంత దూరం ఉన్నా ఏమి చేసినా ప్రభువా నీ చిత్తానికి లోబడాలి అయ్యా. వాటి విషయంలో హిజ్కియా రోగము బాగుపడినాక దేవుణ్ణి స్తుతించకుండా ఆ మనుషులు తీసుకొచ్చిన బహుమతులు చూపిస్తున్నారు. కానీ దేవుని స్తుతించే విషయంలో మనం చేయాలి. దేవుడు ఈ స్థితిని ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి. గర్వం అహం అనేది దూరం చేసుకొని ప్రభు దగ్గరికి ముందుకు సాగాలి. అయితే అపవాది ఆయుధాలు చాలా పొదినైనవి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? వాడు వేసే ఆయుధాలు చాలా పొదినైనగా ఉన్నవి. ఇంకా విషయం చెప్పాలనుకున్నా, సాతానుడు ఎలా దేవుని స్తుతించాలో సాతానికి తెలుసు. మనం అనుకుంటాం ఎక్కువగా ప్రార్థన చేసేస్తున్నాము, ఎక్కువగా స్తుతించేస్తున్నా నేను అనుకుంటాం. మనది ఏది కూడా చాలదు, మనం చేసేది ఏది కూడా రాదు. కానీ దేవుడు మన పక్షా నుండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే అది కూడా ఈ యొక్క అహం అనేది, గర్వం అనేది వచ్చి అవన్నీ కూడా దేవుడికి మన ప్రార్థన చేరట్లేదు. ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువగా, వాడికంటే ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. దేవుని ఎక్కువగా స్తుతించాలి. ఆఖరిగా ఒక వచనం చూసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనము. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను,
మధ్యవర్తి లేకుండుట చూచి యెషయా గ్రంథము 59:14 న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. చూసారండి, ఈ యొక్క భాగము ఆటంకాలు. దేవుడు మనలో నుండి దూరంగా ఉంటున్నాడు. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యము ఈ విషయంలో మనం ప్రతి విషయంలో ప్రభువా నా స్థితిని మీరు మార్చండి, నా ప్రార్థన నేను చేస్తున్నాను, కానీ ఈ ప్రార్థనలో నేనెంతో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు క్షమించమని ఖచ్చితంగా మనం అడిగినప్పుడు, వాటి విడిచిపెట్టినప్పుడు దేవుని ఇంకెక్కువగా మనం చేరువయ్యి అనేకమైన దీవెనలు పొందుకుంటాము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఏ రీతిగా ప్రార్థించాలి? నా ప్రార్థనకి ప్రభువా జవాబు రాపోవట్లేదు. వచ్చే ఆటంకాలు ప్రభువా ఎన్నో ఉన్నవి. ఆటంకాలన్నీ తొలగించయ్యా. నేరుగా నీ సన్నిధిలో నా మాట నీ చెవును పడాల ప్రభువా అని ప్రతి ఒక్కరూ పశ్చాత్తాప హృదులే. నేను అవిశ్వాసంగా ఉంటే క్షమించయ్యా. నేను ఈ విషయంలో గర్వించాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేశానయ్యా. నువ్వు విననన్నావు నా ప్రార్థన, నా మనవి, దయతో క్షమించి ఎండయ్యా అని ప్రార్థిద్దాం. స్తోత్రం స్తోత్రం నాయన. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. మా స్తుతుల మీద ఆశ్రయుడమైన దేవా, ఇంతవరకు మా జీవితాలకు మరి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభువా. సమస్తమును నాయన ఈ లోకములో ప్రభువా ప్రతిదీ విడిచిపెట్టి నీరు సాక్షిగా మీరు బిడ్డలుగా జీవించుటకు కృపచూపమని, నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న ముగింపు ప్రార్థన పాస్టర్ గారు విజయ్ కుమారి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దీవెన ఆశీర్వాదాలు రెవరెండ్ యేసురత్నమయ్య గారు దీవెన ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ మహాకృపను బట్టి ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన కృపాక్షేమ సాధన కార్యక్రమం ద్వారా ప్రభువా మేమందరము ఈ రీతిగా కలుసుకొని జూమ్ యాప్లో తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభువా నువ్వు ఇచ్చిన మంచి కృప కొరకై వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పాటల ద్వారా మీరు మహిం పొందారు నాయన, స్తుతి ఆరాధన ద్వారా మహిం పొందారు ప్రభువా నాయన, వాక్య పఠనం ద్వారా మహిం పొందారు నాయన, నీ దాసురాలు చెప్పిన వాక్యాన్ని బట్టి మహిం పొందారు ప్రభువా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నిబిడలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విన్నపములు నాయన మీరు నాయన ఆలకించి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. నిజమే నాయన, దైవదాసురాలు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన మాలోని పాపాన్ని నాయన తీసివేయండి తండ్రి నాయన. యేసురాజా గర్వాన్ని తీసేయండి ప్రభువా నాయన, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. నేను వెంబడించే బిడ్డలుగా ఉండుటకు ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి దేవా, నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. ఈ జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డల కొరకు నేను ప్రార్థించుండగా నా ప్రార్థన విన్నపములు ఆలకించమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయ్యా లీడ్ చేస్తున్న జకర్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తనకిచ్చిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన నీ సన్నిధిలో ఇంకనూ వాడబడినట్లుగా నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు తండ్రి నాయన. యేసురాజా కుటుంబాన్ని దీవించండి నాయన. అలాగే ఉమా గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దానికి ఇచ్చిన నాయన పరిచర్య విషయంలో మీరు సహాయం చేయదేవా. అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డగా నీ బిడ్డను తీర్చిదిద్దండి ఆయన. మంచి ఆరోగ్యవంతురాలు, శక్తివంతురాలను, బలవంతురాలు చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. నిన్నే నమ్ముకున్నావు, నీ మీద ఆధారపడి జీవిస్తున్న మాకు నీ తోడు నీడ అవసరం దేవా. అలాగే తండ్రి నాయన రఘు మౌనికాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు నీకు తెలిసే ఉన్నవి నాయన. అనేక పనులు పుట్టించండి ప్రభు, అనేక అవసరతలు తీర్చండి నాయన. ఈఎంఐలు కట్టవలసి ఉన్నది తండ్రి. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నీ
హస్తాల్లో బిడ్డను భద్రపరచుకోండి తండ్రి. నీకే వందనాలు నాయన. తనకిచ్చిన ఇతర బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులను చేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఆ కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి వేయమని అడుగుతున్నాను తండ్రి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన. అలాగే తన తండ్రి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి ప్రభు. అలాగే తన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని, తనకిచ్చిన ఇతర బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మణి నాయన కిడ్నీతో బాధపడుతున్న ప్రభు, వ్యాధితో నాయన బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వించి ఆ రాళ్ళను మీరు కరిగించండి తండ్రి. నీకు వందనాలు నాయన. కుటుంబాన్ని దీవించండి, రక్షణలోకి నాయన రక్షణకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి నాయన. అలాగే తండ్రి తన అక్కయ్య గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు నాయన. అలాగే నీలిమా శ్రీనివాస్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు నాయన. వారి అవసరతలు అక్కర్లో ఏమయ్యాయో నీకు తెలుసు కనుక వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డకు దయచేయండి ప్రభు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని, శక్తివంతుడిని, బలవంతుడిని చేసి నీ సన్నిధిలో ఇంకా వాడబడినట్లు సహాయం అనుగ్రహించండి. తనకిచ్చిన ఇతర బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వారి ఉద్యోగాలను దీవించండి ప్రభు. వారి చదువులను మీరు దీవించండి నాయన. కుటుంబానికి నీ అగ్ని కంచి వేయమని అడుగుతున్నాను దేవా. నాయన నీ రక్షణ భాగ్యం కూడా నీ బిడ్డలకు నాయన ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు దేవా. అలాగే నాయన నీ సేవలో వాడుకోండి. మా సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయండి. అలాగే యూట్యూబ్ లో చూస్తున్న నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, అవసరతలు తీర్చండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, అడ్డుబండలన్నిటిని మీరు తీసివేయండి తండ్రి నాయన. అయ్యా గొప్ప దేవుడా తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి విషయంలో కూడా మాతో మీరు తోడుండి నడిపించి ఎంతవరకు కాసావు కనుక నీ కృపాక్షేమ సాధన కార్యక్రమాన్ని ప్రభు మరలా రేపు ఉదయం రేపు రాత్రికి మేము అందరం కలుసుకొని నిన్ను ఎక్కువగా స్తుతించి ఆరాధించలాగా మాకు సహాయం అనుగ్రహించమని, మాతో మీరుండి మాట్లాడి మహిమ పొందమని, బిడ్డలందరినీ కూడా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాక ప్రభు, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాక ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నే జీవించుదాక ప్రభు, స్తోత్రము, అందరూ చెప్పకూడదాం. హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం, ఆమేన్. థాంక్యూ లార్డ్. స్తోత్రం అయ్యా.